తయారని మనకందరికి కనపడినటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారు స్వతంత్రంగా రాజకీయ పార్టీ నిర్మాణం చేసినా కానీ రాజశేఖర్ రెడ్డి గారి వారసత్వం ఏదైతే ఉందో ఆ రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచనలు ఏదైతే ఉన్నాయో దాన్ని క్లెయిమ్ చేసుకోవటంలో పేటెంట్ రైట్ నేనే రాజశేఖర్ రెడ్డి గారికి పేటెంట్ రైట్ అని చెప్పుకోవటంలో జగన్మోహన్ రెడ్డి గారు సఫలీకృతులయ్యారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా రాజశేఖర్ రెడ్డి గారు ఆత్మ శాంతి చేకూరింది, రాజశేఖర్ రెడ్డి గారి వారసురాలు నిజమైనటువంటి రాజకీయ వారసురాలు షర్మిల గారు అని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. ఈ రోజు మీరు మాట్లాడదు రిపీట్ చేసి చెప్పండి. అంటే ఈ రోజు షర్మిల గారు కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడం రాజశేఖర్ గారు ఆత్మ శాంతించిందని ట్రోల్ అవుతుందా? ఏ సోషల్ మీడియాలో మాట్లాడి తగలేదు. నేను కూడా సోషల్ మీడియాలో వచ్చినాయి. నేను మీ నంబర్ నా దగ్గర నేను మీకు పంపిస్తాను. నాకు ఉన్నటువంటి గ్రూపుల్లో ఏదైతే వచ్చినాయో ఆ గ్రూప్ కాంగ్రెస్ గ్రూప్ అట్లా హైలైట్ చేస్తుండొచ్చు. కానీ చెప్పండి. ఇక మిగతా కాంగ్రెస్ గ్రూప్ లోనే కాదు సాయి గారు, ఇక డిఫరెంట్ గా పౌర సమాజంలో ఉన్నటువంటి సంస్థల గ్రూప్ వస్తా ఉన్నాయి. ప్లీజ్ రైట్ మీ అభిప్రాయమే పౌర సమాజం చెప్పండి సార్. వెంకటరెడ్డి గారు ఆయన చెప్పండి, ఆయన అభిప్రాయం ఆయన చెప్పండి. మీ అవకాశం వచ్చినప్పుడు మీరు చెప్పండి సార్. కానవసరంలా మీ అభిప్రాయమే ప్రజలందరూ అభిప్రాయం కానవసరం. పౌర సమాజం అభిప్రాయం వింటాను నేను కూడా. పౌర సమాజం అభిప్రాయం చెప్పండి యాదవ్ గారిని చెప్పండి. మీరు మాట్లాడేటప్పుడు మేము సైలెంట్ గానే ఉన్నారు. కరెక్ట్ చెప్పండి బాబు. యాదవ్ గారు చెప్పండి. వెంకటరెడ్డి గారు కొద్దిగా చెప్పండి మీరు డైరెక్ట్ కాకుండా డైరెక్ట్ చెప్పండి. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సాయి గారు మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లోకి వెళ్తే అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుందా లేదా అనేటువంటి అంశం ప్రశ్న లేవనెత్తారు. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి వెళ్తే ఈరోజు ఆ కూటమి బలపడేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి సాయి గారు. ఇది కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కమ్యూనిస్టులు కలిసి వెళ్తే జనసేన రాజకీయంగా బలపడేటువంటి అవకాశం మెండుగా ఉన్నాయి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. మంచి పాయింట్. అయితే ఇక్కడ ఒకవేళ విడిగా వెళ్తే షర్మిల చీల్చే ఓట్లు ఇటువంటి ఎవరికి దెబ్బతీస్తాయి? ఈ రోజు షర్మిల గారికి ఉన్నటువంటి అవకాశాలు ఈ రోజు దళిత సామాజిక వర్గంలో ప్రధానంగా క్రిస్టియన్ మైనారిటీ ఓట్లు ఈ రోజు షర్మిల గారికి అనుకూలంగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. రెండోది, ఈ రోజు వైసీపీ పార్టీలో బీసీలు గలమెత్తి మాట్లాడుతా ఉన్నారు. తమకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంలో జగన్మోహన్ రెడ్డి గారు మా సీట్ల కేటాయింపులో అన్యాయం జరుగుతా ఉంది అని గొంతెత్తి అరుస్తా ఉన్నారు. వెంకటరెడ్డి గారు ముందు దానికి సమాధానం చెప్పండి. ఈరోజు పార్థసారథి గారు మాట్లాడారు, జంగా కృష్ణమూర్తి గారు మాట్లాడారు, మాణిక్య వరప్రసాద్